అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను సిరాజ్. పెద్దలు అంటూ ఉంటారు వైద్యో నారాయణో హరి. కానీ ఇక్కడ వైద్యాన్ని పక్కన పెడితే ఆ వైద్యాన్ని తీసుకువెళ్ళడానికి, ఆ వైద్యం పొందడానికి హాస్పిటల్కి వెళ్ళేటువంటి ప్రాణాన్ని నిలిపేటువంటి అంబులెన్స్లు లేకపోతే పరిస్థితి ఎలా ఉంటుంది? ఇప్పటికీ ప్రాచీన కాలంలో ఎద్దుల బండిల మాదిరిగానే మనుషుల్ని తీసుకుని వెళ్ళి వైద్యాన్ని అందించేలోపు మనుషుల ప్రాణాలు గాల్లో కలిసిపోతే. ఒకసారి ఈ వీడియో ప్రారంభించే ముందు ఈ విజువల్స్ని ఒకసారి చూడండి. ఎస్, ఈ విజువల్స్లో కనబడుతున్నటువంటి ప్రధానమైనటువంటి అంశం అన్నమయ్య జిల్లాలోని పుంగనూరులో ఉన్నటువంటి భర్త తన భార్యకు అనారోగ్యం కారణంగా పూర్తి స్థాయిలో హాస్పిటల్కి తీసుకువెళ్ళడానికి అంబులెన్సులు లేక ఇలా ఎద్దుల బండి మీద తీసుకువెళ్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇంకా ఆధునిక కాలంలో అంబులెన్స్ సౌకర్యాలు కల్పించిన, వైద్యాన్ని పరిరక్షించిన, వైద్యంలో అనేక ఇన్నోవేషన్స్ వచ్చిన, ఆవిష్కరణలు పెరిగిపోతున్నా ఇంకా ఎద్దుల బండి పైన వెళ్ళి వైద్యాన్ని పొందేలోపు మనిషి ప్రాణాలు ఉంటాయా లేదా అనేటువంటి ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు లేదా అనారోగ్యానికి గురైనప్పుడు ప్రాణాలను కాపాడేటువంటి అవర్ని గోల్డెన్ అవర్ అని పిలుస్తూ ఉంటాం మనం. అంటే ఆ ఒక్క గంట చాలా కీలకమైనటువంటిదిగా సుప్రీంకోర్టు మార్గదర్శకాలు కూడా జారీ చేయడం జరిగింది. కానీ ఆ ఒక్క గంటలో ప్రాణాలు నిలపడానికి ఉచితంగా వైద్యాన్ని అందించాలి. ఆ ఒక్క గంటలో ప్రాణాలు నిలపడానికి, వైద్యం పొందడానికి తగిన సదుపాయాలు కల్పించాలి. ఆ ఒక్క గంటలో ప్రాణాలు నిలపడానికి ఏదైతే బాధితులు ఉన్నారో వారిని సమీప హాస్పిటల్కి తరలించాలి. ఈ మొత్తం కూడా సుప్రీంకోర్టు పక్కాగా మార్గదర్శకాలు జారీ చేసిన పరిస్థితి కనబడుతుంది. కానీ తెలుగు రాష్ట్రాల్లో పదే పదే ఇంకా డోలీ వ్యవస్థ, ఎద్దుల బండ్లపైన హాస్పిటల్కి తీసుకెళ్లేటువంటి సిచ్యువేషన్స్ కనబడుతూనే ఉన్నాయి. కానీ 2024 ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్లో డోలీ వ్యవస్థ లేకుండా డోలీ రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని మేము ఏర్పాటు చేశామని ప్రభుత్వాలు ఇప్పటికీ ప్రకటించిన పరిస్థితి. కానీ గ్రామీణ ప్రాంతాలతో పాటుగా ఆదివాసీ ప్రాంతాల్లో, గిరిజన తండాల్లో, ఇంకా మారుమూల గ్రామాల్లో డోలీ వ్యవస్థతో పాటుగా ఇలా ఎద్దుల బండి పైన వైద్యాన్ని పొందడానికి వెళ్లాల్సినటువంటి సిచ్యువేషన్ కనబడుతూనే ఉంది. మరి గోల్డెన్ అవర్ సాధన కోసం ఆ గోల్డెన్ అవర్ను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుని ఒక వ్యక్తి ప్రాణాలు కాపాడాలి అంటే అంబులెన్స్ సౌకర్యాలు కల్పించాల్సినటువంటి సిచ్యువేషన్ ఖచ్చితంగా ఉంటుంది. ఇది పదే పదే ప్రతిపక్షాలతో పాటుగా స్థానిక ప్రజా సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. కానీ నిజంగా రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి ఆలోచించాలి. డిపిఎస్పీస్ అంటూ ఉంటాం మనం, ఆదేశిక సూత్రాల ప్రకారం ఒక రాజ్యంలో పూర్తి స్థాయిలో ప్రజల యొక్క వైద్యాన్ని, మరి ముఖ్యంగా ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. అదే రాజ్యాన్ని నడుపుతున్నటువంటి వ్యవస్థల మీద ఉంటుంది. ఇదే సూత్రం ప్రకారం, రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సూత్రం ప్రకారం ఆంధ్రప్రదేశ్తో పాటుగా తెలుగు రాష్ట్రాలు అంటే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నటువంటి నేపథ్యంలో 108, 104 ఈ రెండింటిని ప్రవేశపెట్టడం జరిగింది. దేశ చరిత్రలో వైద్య రంగంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తెచ్చినటువంటి ఘనత తమదేనని చెప్పుకుంటూ ఉన్నాం. కానీ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో గిరిజన, ఆదివాసీ ప్రాంతాల్లో, వెనుకబడిన ప్రాంతాల్లో ఈ వైద్య సౌకర్యాలు కలుగుతున్నాయా అనేటువంటి ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. ఒకప్పుడు 108కి ఫోన్ చేస్తే వెంటనే అంబులెన్స్ రావడం, తీసుకువెళ్ళేటువంటి పరిస్థితులు ఉండేవి. కానీ ఇప్పుడు అవి పట్టణ ప్రాంతాలకే పరిమితమైతే, వెనుకబడిన ప్రాంతాలకు అవి చేరకపోతే మనం ప్రవేశపెట్టినటువంటి ఒక విధానం సత్ఫలితాలను ఇస్తుందా లేదా అనేటువంటి అంశాలను కూడా బేరీజ్ వేసుకోవాలి. రెండో కీలకమైనటువంటి అంశం మారుమూల ప్రాంతాలు వీటి యొక్క సదుపాయాలు కల్పించాలనేటువంటి డిమాండ్ గత కొంతకాలంగా ఉన్న ఇంకా నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడం ఎంతవరకు సబబు అనేటువంటి ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. ఇలాంటి సదుపాయాలు కల్పించినప్పటికీ, ఇలాంటి అంబులెన్స్ సౌకర్యాలు పెంచినప్పుడు ఖచ్చితంగా గోల్డెన్ అవర్ ఉన్నా లేకపోయినా శూన్యంగానే మిగిలిపోతుంది. మనుషుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నా పట్టనంతగా వ్యవహరిస్తే మాత్రం ఖచ్చితంగా దుష్ఫలితాలే ఎక్కువగా కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి ఇలాంటి విధానాల ద్వారా. కాబట్టి ఒక్కసారి ఆలోచించాలి. ప్రభుత్వాలు ఇప్పటికైనా ప్రజా సంఘాల దగ్గర నుంచి వస్తున్నటువంటి డిమాండ్ను ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంటుంది. మరి ముఖ్యంగా డోలీ ఫ్రీ ఏపీని పక్కన పెట్టేస్తే ఇంకా ఎద్దుల బండులపైన హాస్పిటల్కి వెళ్ళేటువంటి పద్ధతి, పేషెంట్లను ఇన్ టైంలో హాస్పిటల్కి చేర్చకపోతే ప్రాణాలు ఎటు వెళ్తాయో తెలియనటువంటి సిచ్యువేషన్. వెళ్ళినటువంటి వ్యక్తి ప్రాణాలతో మళ్ళీ హాస్పిటల్ నుంచి సురక్షితంగా బయటికి రావాలంటే ప్రాచీన పద్ధతుల కంటే ఆధునికంగా ప్రభుత్వాలు కల్పించినటువంటి సంక్షేమ వ్యవస్థపైనే ఎక్కువ ఆధారపడి ఉంటుందనేది మాత్రం ఒకసారి గుర్తుంచుకోవాలి. ఫైనల్గా చెప్పేది, ఈ విజువల్స్లో కనబడుతున్నటువంటి వీడియోని చూసినప్పుడు మనసును కలిచివేస్తుంది. వారు వెళ్తుంది కేవలం ఒక పుణ్యక్షేత్రానికి కాదు, కానీ వారు వెళ్తుంది ఒక తీర్థయాత్రలకు కాదు, కానీ వారు వెళ్తుంది ఏదో విన్యాసాలకి, పూర్తి స్థాయిలో ఒక టూరిస్ట్ ప్లేస్లకు కాదు, హాస్పిటల్కి వెళ్ళేటువంటి వ్యక్తి సకాలంలో అక్కడికి వెళ్ళకపోతే, సకాలంలో వైద్యం అందకపోతే ఖచ్చితంగా ఇలాంటి వీడియోలు మాత్రం ఇంకా మనసును కలిచివేస్తున్నటువంటి సిచ్యువేషన్సే కనబడుతున్నాయి.
కాబట్టి ప్రభుత్వాలు ఇప్పటికైనా చిత్తశుద్ధితో మారుమూల ప్రాంతాల్లో అంబులెన్స్ సౌకర్యాలను పెంచాలి అనేది మాత్రం ప్రజా సంఘాలు ముందు నుంచి చెప్తున్నటువంటి డిమాండ్. మరి ఈ విజువల్స్ పైన మీరేమనుకుంటున్నారు? ఇలాంటి సంఘటనలు పదే పదే ఆంధ్రప్రదేశ్లో గిరిజన ఆదివాసీ ప్రాంతాల్లో మరి ఏజెన్సీ జిల్లాలతో పాటుగా మరి ముఖ్యంగా దక్షిణ రాయలసీమ ప్రాంతాల్లో కూడా ఉత్పన్నమవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మారుమూల ప్రాంతానికి ఒక అందని ద్రాక్షగా మిగిలిపోతున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. ఇలాంటి పరిస్థితులపైన మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి. ఇట్స్ యూటీవీ.